హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లతా మల్టీ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక క్యారెట్ హల్వా ఎలా చేసుకోవడం అనే వీడియో లోడ్ చేద్దాం అనుకుంటున్నా. చాలామందికి క్యారెట్ హల్వాలో అబ్బా లెంతీ ప్రాసెస్, చేస్తే టేస్టీగా రాదు, బయట ఉన్నంత టేస్ట్ ఉండదని డౌట్ వస్తుంది. అలా ఏం లేకుండా నేను ఈజీ ప్రాసెస్లో చెప్తాను మీకు. ఇలా మనం ఒక హాఫ్ కేజీ కానీ కేజీ కానీ క్యారెట్స్ తీసుకొని ఇలాంటి ఒక చాపర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఇలా క్యారెట్ని గట్టిగా నొక్కి పెట్టి ఇలా 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 అన్నట్టయితే తొందరగా అయిపోతుంది వర్క్. తురుము అనేది తొందరగా అయిపోతుంది అన్నట్టు. మనం మొత్తం తురుముకున్న తర్వాత ఇలా ఉంటుందండి, ఇంత స్మూత్గా బాగా ఉంటుంది. ఇలా మనం ఫాస్ట్గా వేసుకోవచ్చు అన్నట్టు. లేదా క్యారెట్స్ తీసుకొని అలా మనం ఆ చాపర్ని ప్రెస్ చేస్తూ రబ్ చేసినట్టయితే తొందరగా అయిపోతుంది. ఇలా మనం తురుముకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ వేడైన తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి లేదా ఆయిల్ ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను అండి. పిల్లలకి మనకి హెల్త్ అనేది బాగుంటుంది. అవైలబుల్లో ఏది ఉంటే అది వేసుకోండి, కొంచెం చాలు. ఇలా వేసుకున్న తర్వాత ఇంత కొంచెం చాలు. ఇది మెల్ట్ అయిన తర్వాత క్యారెట్ తురుము, ఈ తురుము అంతా కుక్కర్లో వేసేసి 1 or 2 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలా కుక్కర్లో తురుము అంతా వేసుకున్న తర్వాత మనము కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే అదంతా అడుగంటిపోతుంది కదా. ఇలా కొన్ని వాటర్, ఎక్కువ కాకుండా మరీ పొంగకుండా, ఒక గ్లాస్లో ఆకు ఇలా వేసుకొని 2 విజిల్స్ వరకు హైలో పెట్టి, సిమ్లో కాదు హైలో పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత మూత తీయాలి, ఎందుకంటే దాంట్లో ఆవిరితో కూడా ఇంకా కొంచెం ఉడుకుతుంది, అందుకని చెప్పి. ఇలా లాంగ్ విజిల్ వచ్చిందంటే మనకి కుక్ అయిపోయినట్టు. తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఇంకా కొంచెం ఆవిరితో ఇంకా స్మూత్ అయిపోతుంది. ఆవిరంతా పోయిందండి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాము. చూడండి, మూత తీసాను. ఇది ఇలా అంటే స్మాష్ అయిపోతుంది, అంత స్మూత్ అవుతుంది నాకు. ఆ తర్వాత కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత ఇలా తురుమంతా వేసుకోవాలి. అందులో వాటర్ ఇంకేం ఉండవు, కొంచెం ఉంటాయి. ఆ కొంచెం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 5 minutes 7 minutes చాలు. మరి ఎక్కువ అవుతా కూడా బాగుంటుంది. ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి చాలా స్మూత్గా. అలా ఒక 5 or 7 minutes ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకా దీంట్లో ఏమేమి వేయాలనుకుంటున్నాము. కొంతమంది పాలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా స్మూత్ అయిపోయింది. నేనైతే పాలు పోస్తానండి. షుగర్, పాలు యాడ్ చేసుకొని ఇంకా దాంతోపాటు ఒక 5 or 10 minutes, 10 minutes కూడా అవసరం లేదు, ఒక 5 minutes ఉడికించిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసుకోవడమే. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నేను కొన్ని పాలు అయితే పోసుకున్నాను. తర్వాత ఇలా ఉన్న తర్వాత పాలు వేసి కాసేపు అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే నార్మల్ అండి. ఈ స్పూన్తో 2 spoons వేస్తున్నా, సరిపోతుంది. స్పూన్స్ అంటే టీ స్పూన్స్ అనుకునేరు. చారు, మనం చారు పోసుకుంటాం కదా, చారు గంటె, దీంతో 2 చెంచాలు, చారు గంటెతో 2 చెంచాలు వేసుకున్నాను. మనము షుగర్ మెల్ట్ అయ్యేలోపు నేను ఇలా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక వైట్ ఏంటి నువ్వులాగా ఉన్నాయో డౌట్ రావచ్చు. అవి నువ్వులే అండి. పిల్లలకి నార్మల్గా పెడితే తినరు కాబట్టి ఇలా స్వీట్స్లలో వేసి వాళ్ళకి తెలియకుండా తినిపిస్తాను అన్నట్టు, హెల్తీ కదా. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది, టైట్గా అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మనం కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ అంతకు కావాల్సిన అవసరం లేదు. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంకా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి తినేటప్పుడు, స్మూత్గా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టూటీ ఫ్రూటీ కలర్స్ ఉంటాయి కాబట్టి. ఇంతే అండి, 5 or 6 minutesలో మనం క్యారెట్ హల్వా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా మనం చల్లారి పెట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత తింటే ఉంటుంది యమ్మీ టేస్టీ చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లతా మల్టీ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక క్యారెట్ హల్వా ఎలా చేసుకోవడం అనే వీడియో లోడ్ చేద్దాం అనుకుంటున్నా. చాలామందికి క్యారెట్ హల్వాలో అబ్బా లెంతీ ప్రాసెస్, చేస్తే టేస్టీగా రాదు, బయట ఉన్నంత టేస్ట్ ఉండదని డౌట్ వస్తుంది. అలా ఏం లేకుండా నేను ఈజీ ప్రాసెస్లో చెప్తాను మీకు. ఇలా మనం ఒక హాఫ్ కేజీ కానీ కేజీ కానీ క్యారెట్స్ తీసుకొని ఇలాంటి ఒక చాపర్ తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత మనం ఇలా క్యారెట్ని గట్టిగా నొక్కి పెట్టి ఇలా 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 అన్నట్టయితే తొందరగా అయిపోతుంది వర్క్. తురుము అనేది తొందరగా అయిపోతుంది అన్నట్టు. మనం మొత్తం తురుముకున్న తర్వాత ఇలా ఉంటుందండి. ఇంత స్మూత్గా బాగా ఉంటుంది. ఇలా మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నట్టు. లేత క్యారెట్స్ తీసుకొని అలా మనం ఆ చాపర్ని ప్రెస్ చేస్తూ రబ్ చేసినట్టయితే తొందరగా అయిపోతుంది. ఇలా మనం తురుముకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి, కుక్కర్ వేడైన తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి లేదా ఆయిల్ ఎవరి ఇష్టంకి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నా అండి. పిల్లలకి మనకి హెల్త్ అంత బాగుంటుంది. అవైలబుల్లో ఏది ఉంటే అది వేసుకోండి, కొంచెం చాలు. ఇలా వేసుకున్న తర్వాత ఇంత కొంచెం చాలు. ఇది మెల్ట్ అయిన తర్వాత క్యారెట్ తురుము, ఈ తురుము అంతా కుక్కర్లో వేసేసి 1 or 2 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇలా కుక్కర్లో తురుము అంతా వేసుకున్న తర్వాత మనము కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే అదంతా అడుగంటిపోతుంది కదా. ఇలా కొన్ని వాటర్, ఎక్కువ కాకుండా మరీ పొంగకుండా, ఒక గ్లాస్లో ఆకు ఇలా వేసుకొని 2 విజిల్స్ వరకు హైలో పెట్టి, సిమ్లో కాదు హైలో పెట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత మూత తీయాలి, ఎందుకంటే దాంట్లో ఆవిరితో కూడా ఇంకా కొంచెం ఉడుకుతుంది, అందుకని చెప్పి. ఇలా లాంగ్ విజిల్ వచ్చిందంటే మనకి కుక్ అయిపోయినట్టు. తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఇంకా కొంచెం ఆవిరితో ఇంకా స్మూత్ అయిపోతుంది. ఆవిరంతా పోయిందండి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాము. చూడండి, మూత తీసాను. ఇది ఇలా అంటే స్మాష్ అయిపోతుంది, అంత స్మూత్ అవుతుంది అన్నట్టు. ఆ తర్వాత కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత ఇలా తురుమంతా వేసుకోవాలి. అందులో వాటర్ ఇంకేమి ఉండవు, కొంచెం ఉంటాయి. ఆ కొంచెం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 5 minutes 7 minutes చాలు. మరి ఎక్కువ అవుతా కూడా బాగుండదు, ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి చాలా స్మూత్గా. అలా ఒక 5 or 7 minutes ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకా దీంట్లో ఏమేమి వేయాలనుకుంటున్నామో, కొంతమంది పాలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా స్మూత్ అయిపోయింది. నేనైతే పాలు పోస్తానండి. షుగరు, పాలు యాడ్ చేసుకొని ఇంకా దాంతోపాటు ఒక 5 or 10 minutes, 10 minutes కూడా అవసరం లేదు, ఒక 5 minutes ఉడికించిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఆపేసుకోవడమే. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నేను కొన్ని పాలైతే పోసుకున్నాను. తర్వాత ఇలా ఉన్న తర్వాత పాలు వేసి కాసేపు అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే నార్మల్ అండి, ఈ స్పూన్తో 2 spoons వేస్తున్నా సరిపోతుంది. స్పూన్స్ అంటే టీ స్పూన్స్ అనుకునేరు. చారు, మనం చారు పోసుకుంటాం కదా, చారు గంటె, దీంతో 2 చెంచాలు, చారు గంటెతో 2 చెంచాలు వేసుకున్నాము. మనము ఆ షుగర్ మెల్ట్ అయ్యేలోపు నేను ఇలా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. మీకు వైట్ ఏంటి నువ్వుల్లాగా ఉన్నాయని డౌట్ రావచ్చు, అవి నువ్వులే అండి. పిల్లలకి నార్మల్గా పెడితే తినరు కాబట్టి ఇలా స్వీట్స్లలో వేసి వాళ్ళకి తెలియకుండా తినిపిస్తాను అన్నట్టు, హెల్తీ కదా. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది, టైట్గా అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మనం కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ అంత కుక్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి.
నేను ఇంకా టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటాయండి తినేటప్పుడు, స్మూత్గా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టూటీ ఫ్రూటీ కలర్స్ ఉంటాయి కాబట్టి. ఇంతే అండి, 5 or 6 మినిట్స్లో మనం క్యారెట్ హల్వా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా మనం చల్లారి పెట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత తింటే ఉంటుంది యమ్మీ యమ్మీ, టేస్టీ చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.